బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తిరుమలలో సొంత డైరీ ఏర్పాటు చేసి సొంతంగా నెయ్యి తయారీకి తన వంతుగా సాయంతో పాటు ఓ పెద్ద బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. వందలాది మంది భక్తులతో కలిసి ఆయన చేపట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్ర స్వామి దర్శనంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాదం తయారీలో కీలకమైన స్వామివారికి పూజల్లో వినియోగించే నెయ్యి సొంతంగా తయారీ చేసుకోవచ్చని సూచించారు. గత 4 రోజుల క్రితము పుంగనూరు నుండి మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర నిన్న శ్రీవారి పాదాల చెంతకు అలిపిరికి చేరుకొని అలిపిరి నుండి మెట్లోత్సవం నిర్వహిస్తూ తిరుమల చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము నాతో పాటు పాల్గొన్న శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి, స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నాను. ఈ పాదయాత్ర వ్యక్తిగతమైనది కాదు, రాజకీయ అంశము కాదు, కేవలము తిరుమలకు సంబంధించి, స్వామివారికి సంబంధించి, స్వామివారి భక్తులకు సంబంధించి, ధార్మిక ప్రచారానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే, వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. తిరుమల అంటే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రము. కలియుగాన్ని, కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడానికి ఆ స్వామివారు ఇక్కడ వెలిశారు. అదే విధంగా స్వామివారి భక్తులకు, స్వామివారి కైంకర్యాలకు, సేవలకు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక ప్రచారానికి, హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆవిర్భవించిన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే గత కొన్ని రోజుల నుండి కాదు, అనేక సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాలైన ఆరోపణలు, అనేక రకాలైన వివాదాలు, రోజుకొక వివాదం నడిచే కార్యక్రమం జరుగుతోంది.